అన్న వ్యక్తిని మాట నేను ఆ రోజు జగన్తో పాటు జెండా మోసం ఆయనతో పాటు పివిఎస్ఎన్ రాజుతోని అదీప్ రాజు గారితో సత్యారి గారి అమ్మాయి నాగమంతో కూడా కష్టపడి పనిచేసి ఈ ఎమ్మెల్యే గారితో ధర్మశ్రీ గారితో కూడా 10 సంవత్సరాలు జర్నీ చేసాం. ఈ 5 సంవత్సరాలు కూడా జర్నీ చేయడం ఇప్పుడు కూడా జర్నీ చేయడం జరిగిందన్నమాట. చేస్తే మాకేమైనా మిగిలింది ఏమైనా ఉన్నదంతా అయితే ఆశిస్తాం. పార్టీకి రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి 2014లో కరెక్ట్గా కష్టపడడం దెబ్బ అయిపోని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. నాకైతే ఒక మాట ఇచ్చారు, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి కల్పించి చూపించండి, నేనేటో నా మాజేటో చూపిస్తాను చెప్పడం జరిగింది. నిజమే ఏదో చేస్తారు కదా అనుకున్నాం. నేనైతే చెప్తాను ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఏదో చూపిస్తారు అనుకుంటే కనుక అది రివర్స్లో చూపించడం జరిగిందన్నమాట. ఎవరి అవసరమైన ఫోన్ చేసినా మొత్తం 3 సంవత్సరాలు అయితే ఫోన్ అయితే పెద్ద ఫోన్లో రెస్పాండ్ అయితే ఉండేది కాదు. అది అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఎంపీటీసీ ఎంపీలు పోవడం అధ్యక్షులు కూడా ఉన్నాం. నా సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా కనీసం నా పీపీ ఉన్న సెగ్మెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నాకు ఇంటిమేషన్ కూడా లేకుండా జగన్ ఆరోగ్య సురక్ష కావచ్చు, గడప గడప కార్యక్రమం కావచ్చు చేసుకొని వెళ్ళిపోతారు తప్ప కానీ ఎంపీటీసీకి ఇన్విటేషన్ ఇవ్వాలని లేదు. నా సొంత గ్రామం అంటే కేపీ అగ్రలో కూడా వెళ్ళిపోవడం తప్ప ఎంపీటీసీ అన్న పర్సన్ ఎందుకు రాలేదని ఇన్విటేషన్ లేకపోవడం. ఏదైనా పని మీద వెళ్తే కనుక మా అందరం కలిసి ఉన్న వాళ్ళు ఏదో పని మీద వెళ్తే నలుగురు సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం మానేసి దాన్ని మమ్మల్ని ఇడగొట్టే ప్రయత్నాలు చేసి టోటల్గా చూస్తే కనుక మేము ఆర్థికంగా పార్టీలో కష్టపడి పనిచేసినందుకు ఆర్థికంగా అన్ని రకాలుగా లాస్ అయిపోయి ఉన్నామన్నమాట. నా ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక కోరిక 175 ఏదైతే చెప్తున్నారో ఆ రూల్లో మా సోడవరం కూడా ఉండాలి. మరొకసారి సోడవరం జెండా వైసీపీ జెండా రెపరెప ఆడాలన్న దాంట్లో నా వంతు ఎప్పుడు కృషి చేసే వ్యక్తి అన్నమాట. కాకపోతే ప్రజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఎమ్మెల్యే అనేది ధర్మశ్రీ గారికే కానీ మళ్ళీ సీట్ ఇస్తే కనుక ఆ లిస్టులో సీట్ ఉండదని నాకు భయం అయితే మాలో ఉంది. మరొకసారి తనైతే వ్యవహారం చేసేయగలరు. సోడవర్లో మేమైతే కనుక ఇక్కడ ఉండి మా విలేజ్లను చూస్తే కనుక మేము విలేజ్లో మనం చూస్తే కనుక నిజమే తను చూస్తే ఏదో వ్యవహారం చేసుకుంటారు. మేమైతే రాజకీయంగా మమ్మల్ని నమ్ము కొంతమంది ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయలేము. ఎమ్మెల్యే సీట్ అనేది మరొక లెవెల్లో మంచిగా చెప్పి అన్ని రకాలుగా చెప్పి మరొక వ్యక్తికి ఇస్తే మళ్ళీ మేము కష్టపడి పనిచేయగలిగాం తప్ప కానీ మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారి ధర్మశ్రీ గారికి సీట్ ఇస్తే మేమైతే కనుక ఆయనతో నడిచి జర్నీ చేయలేని పరిస్థితి అన్నమాట. మాకు వాస్తవం చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆలోచించి సోడవరం నియోజకవర్గానికి కార్యకర్తలని మనోభావాలు అర్థం చేసుకొని కార్యకర్తలకు సపోర్ట్గా నిలబడే వ్యక్తిని మాకు పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీరు పంపిస్తే కనుక వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడానికి 100% ఆడిస్తాం. అధిక మెజార్టీతో గెలిపించడానికి మేమైతే ముందు కూర్చేస్తామని చెప్పి గెలిపించి మీకు గిఫ్ట్కి అప్పచెప్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రీజనల్ కోఆర్డినేటర్ మన వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మీరు అందరి దృష్టికి తీసుకెళ్ళి మా రిక్వెస్ట్ ఏంటంటే సోడవరం బుచ్చిపేట మండలం నుంచి కానీ సోడవరం నియోజకవర్గం నుంచి కానీ ఎట్టి పరిస్థితులు కూడా నాలాంటికి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ధర్మశ్రీ గారితో జర్నీ చేయలేని పరిస్థితి. మొహమాటం గురించి కూర్చుంటే ఏదో ప్రాబ్లం జరుగుతుంది అన్నమాట. మౌన అంగీకారం సైలెంట్గా ఉంటే ఏదో ఈలోగా జరగవలసింది జరిగిపోతుంది. జరగవలసిన అన్యాయం జరగకుండా మా కార్యకర్తలకి అందరికీ న్యాయం జరిగేలాగా మరొకసారి సోడవరం సీటు గెలిచేలాగా చేయాలంటే కనుక మరొక వ్యక్తికి ఇక్కడ సీట్ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని కార్యకర్తలు చూసుకునే వ్యక్తిని పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వల్ల ఏమైనా తప్పులుంటే క్షమించదరని. 4 ఓట్లు దురదృష్టంతో ఓడిపోతే ఎవరైతే మమ్మల్ని ఓడించడానికి ముందు నుంచి చెప్తానే ఉన్నా మమ్మల్ని ఓడించిన వాళ్ళే చేస్తుంటే వాళ్ళని ఆయన పక్కన పెట్టుకొని కష్టపడిన వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు. అది అంత మాత్రం సహించరాంది. ఎందుకంటే విజయగాన్ని కొనసాగితే మేము కూడా కొనసాగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాల పెట్టి చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఆయనకే లేదంటే రేపు నాలాంటి కుర్రాడికి ఎప్పటికి ఇంకా ముందుకెళ్ళాలంటే రేపు మాకేంటని మాకు చాలా భయంగా ఉంది. మా చిన్న గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి మేము అవసరమైతే రాజీనామా చేసి ఇలాంటి కూడా వెనకావడం. గతంలో చిన్న చెప్తే ఎందుకు అలాంటిది ఎందుకు నేను మాట్లాడతాను చేస్తున్నారు. ఆయన మెత్తంతనం చూసి ఈ రోజు ఆయనతో పాటు మాలాంటి కుర్రాళ్ళు కూడా ఎదుగుదల లేకుండా చేస్తున్నారు. చిన్న గారి కారణం మేము ఎమ్మెల్యే గారిని చెప్పం. ప్రతిదీ బుర్ర కొట్టేస్తారు. మమ్మల్ని కూడా బుర్ర కొట్టమని వెనకాల అయ్యో చెప్తే వెండి ఆయన మన ఏంటంటే మరి ఇంకా ఆయన శృతి మెత్తంతనం వల్ల అలా జరుగుతుంది. ఏదైనా అధ్యక్షుడితో పనిచేయాలంటే మేము అయితే చేయలేము. మేము రాజీనామా చేయడానికి వెనకాడడం అచ్చినారుగా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి వహించి మా కుటుంబం జరిగిన నిర్ణయం జరిగితే ఆయన జరిగితే మాకు జరిగినట్టే. ఎందుకంటే రాజకీయాలు అయితే ఇవాళ రేపు వచ్చినాయి కానీ మేము పుట్టినగాడి నుంచి కూడా వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళు మేము. ఆయన మేము సర్పంచ్ కూడా పోటీ చేయడానికి కూడా కారణం ఆయనే. ఎందుకు చెయ్యి మేము అందరం ఉన్నాం మేము న్యాయం చేస్తామని అన్నారు. మరి ఆయనకే న్యాయం జరగకపోతే మాకేం జరుగుతుంది భయంగా ఉంది. కానీ అధ్యక్షుని తొలగించి మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని ఉంచాలని మా కోరిక, నా పర్సనల్ ఒపీనియన్. దీంట్లో తప్పులు కానీ ఒప్పులు కానీ మన్నించి లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే
మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.